సంతృప్తికి హామీ ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రసంగి 12:13. ప్రజలు పాపం చేసి తప్పించుకున్నట్టు కనబడతారు. 8వ అధ్యాయం 11వ వచనం. కానీ వారి పాపాలు బహిర్గతం చేయబడి నీతియుక్తంగా తీర్పు తీర్చబడతారు. 12-13 వచనాలు. యేసుక్రీస్తును నమ్మని వారు శాశ్వతంగా నశిస్తారు. శిక్ష యొక్క నిత్యత్వత గుండెను నలిపేసే తలంపు అన్నాడు చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్. ప్రభువగు యెహోవా త్వరగా కోపించడు, కానీ ఆయన కోపము రేపబడిందంటే తన కుమారుణ్ణి తిరస్కరించిన వారి మీద అంతంలో ఆయన నిజంగానే కోపించే విధంగా ఆయన తన శత్రువులను అణగదొక్కడానికి తన సర్వశక్తినంతా ఉపయోగిస్తాడు. సొలొమోను మనకు జీవితాన్ని ఆనందించగలిగిన సమయంలోనే ఆనందించమని చెప్తాడు, కానీ పాపాన్ని ఆనందించమని అతడెప్పుడు మనకు సలహా ఇవ్వడు. ప్రస్తుత ఆనందాలు భవిష్యత్ భద్రతపై ఆధారపడి ఉంటాయి. మీరు యేసుక్రీస్తును మీ రక్షకునిగా ఎరిగి ఉంటే మీ పాపాలకు సిలువపై ఇదివరకే తీర్పు తీర్చబడింది. ఇక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. రోమా 8:1, యోహాను 5:24. కానీ మీరు క్రీస్తును ఎప్పుడూ నమ్మకుండానే చనిపోతే ఆయన సింహాసనం ఎదుట మీరు తీర్పు ఎదుర్కొంటారు. ప్రకటన 20వ అధ్యాయము 11-15 వరకు. జీవితం జీవింప యోగ్యమైనదేనా? అవును, ఒకవేళ మీరు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా సజీవులుగా ఉంటే. అయితే మీరు తృప్తి పొందగలరు, దేవుడు మీ జీవితంలోకి ఏమి అనుమతించినప్పటికీ. లోతుగా ఆలోచించాల్సిన విషయం. రేపటి జీవితంలో మీకు ఎంతో తృప్తిని తెచ్చిపెట్టే అవకాశం ఉన్న ఏ నిర్దిష్టమైన కార్యాలు మీరు ఈరోజు చేయగలరు? ఆమేన్.